వన్ టీవీ న్యూస్ నిత్యం నిరుపేద ప్రజల కోసం పాటుపడుతూ సామాన్యుల గొంతుకుగా పనిచేయటం హర్షణీయము అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మైనార్టీ నాయకుడు షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో వన్ టీవీ న్యూస్ స్థాపించడం అభినందనీయము అని తెలిపారు. ఇక నగరంలోని లాక్డీ కపుల్లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో వన్ టీవీ న్యూస్ పంచాంగాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, వన్ టీవీ న్యూస్ సీఈఓ బ్రహ్మానందరావు, ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మాదిగ, గాయకుడు దరవు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. వన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రసార సాధనాలు ఛానల్స్ ఏవైనా ధనికుల కోసం కాకుండా పేదల కోసం మాత్రమే వాటి బాధ్యత నెరవేర్చాలి. ప్రస్తుతం ప్రధాన మీడియా ఏ వర్గాల చేతిలో ఉన్నదో ఆ వర్గాల ప్రయోజనాలకే పెద్దపీటేస్తూ బాధితులు, పీడిత వర్గాలకు వారి ఆకాంక్షలకు సరైన న్యాయం చేయలేకపోతున్నాయి. అంటే వాళ్ళ వర్గ దృక్పథంకి అనుగుణంగానే మీడియా, ప్రధాన మీడియా, మెజారిటీ మీడియా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. వన్ టీవీ అందుకు విరుద్ధంగా ఖచ్చితంగా పేదల పక్షాన ఉండాలని, పేదల పక్షాన ఉన్నప్పుడే దాని ఆశయం కూడా నెరవేరుతుందని చెప్పి భావిస్తున్నాను. నేను ఈ విషయంలో నా మైనార్టీ సోదరుడు భాష ఆధ్వర్యంలో ఈ ఛానల్ ముందుకు రావడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇందుకు పూర్తిగా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, ఉద్యోగస్తులకు, ఈ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను ఆకాంక్షిస్తున్నా ఖచ్చితంగా వన్ టీవీ పేదల పక్షానే నిలబడుతుందని చెప్పి నమ్ముతున్నాను. అందుకు అనుగుణంగా